నేషనల్ హైవేల విస్తరణ గతంలో కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఎట్లాగా అప్పట్లో జగన్ ఏం చేశాడంటే రోడ్లు కట్టడానికి అయ్యే డబ్బులు తప్పించుకోవడానికి రాష్ట్ర రహదారుల్ని అంటే ఆర్ఎన్బి రోడ్లని నేషనల్ హైవేస్ కింద ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడు. అట్లా తీసుకున్న వాటిని కొన్ని సెటరైట్ చేయాలి, అక్కడ ఉన్నటువంటిది ఏది బాధితులకి అక్కడ దానివలన నష్టపోయేటటువంటి వాళ్ళకి పరిహారం లాంటిది రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, భూసేకరణ చేయాలి. అవి మీరు చేసి చూడండి అంటే వీళ్ళు పట్టించుకోలేదు. దాని ఫలితంగా అది అక్కడతో ఆగిపోయింది. ఇప్పుడు మోడీ సర్కార్ కేంద్రంలో ఉండటం, ఇక్కడ ఎన్డీఏ సర్కార్ అధికారంలో ఉన్న నేపథ్యంలో 348 కిలోమీటర్ల మేర 6,585 కోట్లతో 7 హైవేల విస్తరణ పనులకి జాతీయ రహదారుల సాధారణ కార్యక్రమం ఎన్హెచ్ఓ కింద కొనసాగించేందుకు కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ ఆమోదం తెలిపింది. ఇందులో కొండమూరు, పేరేచెర్ల, సంగమేశ్వరం, నంద్యాల కడప, కర్నూలు జిల్లాల సరిహద్దు అట్లాగే వేంపల్లె, చాగలమర్రి, గోరంట్ల, హిందూపురం, ముద్దనూరు, బీకొత్తపల్లి, పెందుర్తి, బౌదార ఈ ప్రాంతాలలో అయ్యేటటువంటి ఖర్చునంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. దాని కిందన ఆ ల్యాండ్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. తద్వారా కొత్త రోడ్లు కేంద్ర ప్రభుత్వం 6,500 కోట్ల రోడ్లు ఆంధ్రాకి ఇచ్చినటువంటి గిఫ్ట్ అయింది.